ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ సెషన్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం రోజూ వాడే చాట్ జీపీటీ లాంటివి అసలు హుడ్ కింద ఎలా పనిచేస్తాయి? నరేష్ ఐటీ వారి గైడ్ ఆధారంగా కేవలం 15 నిమిషాల్లో ఒక బిగినర్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకుందాం. అసలు ఈ ఏఐ అనేది ఒక మ్యాజిక్ బాక్సానా? ఖచ్చితంగా. చాలామందికి ఇదొక పెద్ద మ్యాజిక్ బాక్స్ లాగా లేదంటే ఏదో అద్భుతంలాగా అనిపిస్తుంది. కానీ దీంట్లో ఎలాంటి మ్యాజిక్ లేదు. అవును, సినిమాలో చూపిస్తారు కదా, ఆ రోబోలు అన్ని వాటంతట అవే మనుషులా చేసేస్తాయని. అలా కాదంటారా? బేసిక్గా చెప్పాలంటే ఇదొక మ్యాథమెటికల్ టెక్నిక్. మెషీన్లు మనుషుల్లాగా ఏమీ ఆలోచించవు. మనం ఇచ్చే డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని గుర్తిస్తాయంతే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ రష్యన్ బొమ్మలుంటాయి కదా, నెస్టెడ్ డాల్స్, ఒకదాని లోపల ఒకటి, వాటిని ఊహించుకోవచ్చు. ఓహో, రాషియన్ బొమ్మలా? అంటే ఒక పెద్ద బొమ్మ తెరిస్తే దాని లోపల ఇంకో చిన్న బొమ్మ ఉంటుంది, అదేనా? ఎగ్జాక్ట్లీ. ఆ అతిపెద్ద బొమ్మే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ అంటాం కదా. దాని లోపల మెషీన్ లెర్నింగ్, అదే ఎంఎల్ ఉంటుంది. రైట్. ఆ ఎంఎల్ లోపల డీప్ లెర్నింగ్, దానిలో ఈ మధ్య బాగా వింటున్న జెనరేటివ్ ఏఐ ఉంటాయి. ఇక్కడ అసలు మార్పేంటంటే, ఒకప్పుడు మనం కంప్యూటర్కి ప్రతి పనికి ఒక రూల్ రాసిచ్చేవాళ్లం. అవును కదా, మాన్యువల్గా ఒక ప్రోగ్రాం లాగా రాసేవాళ్ళం. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. డేటా ఇస్తే చాలు, కంప్యూటర్లే ఆ ప్యాటర్న్స్ ద్వారా సొంతంగా రూల్స్ నేర్చుకుంటున్నాయి. చరిత్రలో వచ్చిన అతిపెద్ద మార్పు ఇదే. వెయిట్, నిజంగానా? అంటే మాన్యువల్గా రూల్స్ రాయకుండా కేవలం డేటా ఇస్తే అదే నేర్చుకుంటుందా? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మరి దీనికి ప్రాణం పోసేదేంటి? అక్కడే 3 ముఖ్యమైన మూలస్తంభాలొస్తాయి. అవేంటంటే డేటా, అల్గోరిథమ్స్ మరియు కంప్యూటింగ్ పవర్, అంటే జీపీయూలన్నమాట. ఓకే, ఈ జీపీయూలు చాలా పవర్ఫుల్ అయి ఉంటాయి. అవును. మీకు తెలుసో లేదో, ఒక ప్రాజెక్టులో 70 నుండి 80% సమయం ఆ మురికిగా ఉన్న డేటాను క్లీన్ చేయడానికే పోతుంది. ఆ తర్వాతే మోడల్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అంటే ఇక్కడ మనం మెషీన్కి పాఠాలు చెప్తామా? దాదాపు అంతే. అది తప్పులు చేస్తూ తనను తాను సరిదిద్దుకుంటూ నేర్చుకుంటుంది. ఈ టెస్టింగ్ అంతా పూర్తయ్యాక దాన్ని రియల్ వరల్డ్లో వాడటాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అంటే మనం వాడే చాట్ జీపీటీ కూడా ఇలా ఇన్ఫరెన్స్ స్టేజ్లో ఉందన్నమాట. అయితే నాకొక డౌటు. నేనేదైనా ప్రశ్న అడిగితే అది ఎక్కడో డేటాబేస్లో వెతికి నిజాలు చెప్తోందా, లేక కేవలం గెస్ చేస్తోందా? యాక్చువల్లీ అది ఎక్కడా వెతకదు. అదొక అడ్వాన్స్డ్ ఆటో కంప్లీట్ లాంటిది. తన దగ్గరున్న ప్యాటర్న్స్తో తర్వాత వచ్చే పదాన్ని అంచనా వేస్తోంది అంతే. వావ్! అంటే దానికి నిజాలేంటో ఖచ్చితంగా తెలియవా? ఖచ్చితంగా తెలియవు. అందుకే అది ఒక్కోసారి పచ్చి అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా నిజాల్లా కలిపేసి చెప్తుంది. దీన్నే టెక్నికల్గా హాలుసినేషన్ అంటారు. ఓ మై గాడ్, ఇవి కొంచెం రిస్క్ కదా. మనం తప్పుడు డేటా ఇస్తే ఆ రిజల్ట్స్ కూడా పక్షపాతంగా బయాస్డ్గా ఉండొచ్చు. 100%. అంతేకాదు, ఈ భారీ మోడల్స్ రన్ చేయడం పర్యావరణానికి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. రైట్, కార్బన్ ఫుట్ ప్రింట్ వగేరా. అవును. అలాగే ఏఐ ఉద్యోగాలను పూర్తిగా లాగేసుకోదు, కానీ కొన్ని పనులను మాత్రం ఖచ్చితంగా ఆటోమేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీస్ నేర్చుకోవడం చాలా అవసరం. అవును. కానీ ఇంటర్నెట్లో ఎన్నో ఫ్రీ వీడియోలున్నాయి కదా, వాటిని చూసి నేర్చుకోవచ్చు కదా. నరేష్ ఐటీ లాంటి ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ ఎందుకు అవసరమంటారు? ఫ్రీ వీడియోలుంటాయి, కానీ ఒక పద్ధతి ఉండదు. ఏఐ మోడల్స్ వెనుకున్న లాజిక్, దాని పరిమితులు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితమైన గైడెన్స్ కావాలి. నరేష్ ఐటీ వారు ఆఫర్ చేసే స్ట్రక్చర్డ్ ప్రోగ్రాంలో పైథాన్ ఆన్లైన్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు. ఓకే, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా దొరుకుతుందన్నమాట. ప్యాటర్న్స్ మరియు అంచనాల కలయిక మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాజిక్ వెనుక ఉన్నది కేవలం మ్యాథమెటిక్స్. ఆ వాస్తవం తెలిస్తే దీన్ని వాడటం చాలా సులువవుతుంది. బావుంది. అయితే ఈనాటి లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఏఐ మోడల్స్ మనమిచ్చే డేటా మీదే ఆధారపడి పనిచేస్తాయని చెప్పుకున్నాం కదా. అవును, డేటానే దానికి ప్రాణం. మరి భవిష్యత్తులో ఒక ఏఐ క్రియేట్ చేసిన డేటా మీదే ఇంకో ఏఐ ట్రైనింగ్ తీసుకుంటే అప్పుడు ఆ సమాచారం ఏమవుతుంది? ఒక హాలుసినేషన్ని నిజమని నమ్మి ఇంకో ఏఐ నేర్చుకుంటే అసలు వాస్తవాల పరిస్థితేంటి? ఇది చాలా ప్రమాదకరమైన కానీ ఆసక్తికరమైన ప్రశ్న. ఖచ్చితంగా. దేని గురించి అందరూ తప్పకుండా ఆలోచించాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.